డిస్క్లైమర్. మన వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన పురాతన సాంప్రదాయాలను పురాతన శాస్త్రాలను కాపాడుకోవడమే తప్ప ఎటువంటి జోదాలను కానీ కోడి పందాలను కానీ ప్రోత్సహించడానికి కాదు. ఓకే ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ వైటీఎం రెడ్డి. మీరు చూస్తున్నారు వైటీఎం రెడ్డి ఫార్మింగ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి 13వ తారీఖు 3వ నెల 2025 30th March 2025. ఈరోజు ఏ రంగు కోళ్ళ మీద విజయం సాధిస్తే ఏంటి అనేది మనం వీడియోలో చూద్దాం. వీడియో స్టార్ట్ చేయక ముందు మన టీం మెంబర్స్ అందరి నుంచి చెప్పట్లాగా ఒక రిక్వెస్ట్, అది మీ అందరూ తెలుసు. ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో, ఎవరైతే మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదు, వాళ్ళు కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్లో రెగ్యులర్గా ఇలాంటి వీడియోలు అనేవి వస్తూనే ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్. ఓకే, ఇక నెక్స్ట్ కోడిని వదిలే దిక్కు గురించి చూసుకుందాం. కోడిని వదిలే దిక్కు విషయానికి వస్తే ఎవరైనా సరే ఈరోజు దెబ్బలాట ఆడుకోవాలంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కోడి అనేది ఉత్తర దిక్కు నుంచి నడుచుకుంటూ రావాలి. అలా ఉత్తర దిక్కు నుంచి నడుచుకుంటూ వచ్చిన కోడికి బలం అనేది గెలిచే అవకాశాలు చాలా చాలా ఎక్కువగా ఉంటాయి అన్నమాట. ఓకే ఫ్రెండ్స్. ఇక దాని తర్వాత నక్షత్రం విషయానికి వస్తే ఈరోజు మొత్తము కూడా ఈరోజు పగలు ప్లస్ నైట్ మొత్తము కూడా పుబ్బా నక్షత్రం జరుగుతుంది. ఈ పుబ్బా నక్షత్రంలో గెలిచే రంగులు ఓడిపోయే రంగులు చూసుకుంటే ఇక్కడ పింగళి అనేది డాగ మీద గెలుస్తుంది, నెమల అనేది పింగళ మీద కోడి మీద గెలుస్తుంది, కాకి అనేది కోడి మీద డాగ మీద నెమల మీద, ఈ మూడింటి మీద కాకి అనేది విజయం సాధిస్తుంది. ఈ విధంగా ఉంటుంది పుబ్బా నక్షత్రం. ఈ ఇన్ఫర్మేషన్ అనేది కేవలం ఎవరైతే నక్షత్రం ప్రకారం దెబ్బలాట ఆడుకోవాలి, మాకు నక్షత్రం ప్రకారమే వర్కౌట్ అవుతుంది అనుకుంటారో కేవలం వాళ్ళ కోసమే. ఓకే ఫ్రెండ్స్. ఇక దాంతోపాటు మన ఛానల్, ఇది కొత్త ఛానల్, ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళకి ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. కలర్ ఐడెంటిఫికేషన్, రంగు ఎంచుకోవడం గురించి ఏ చిన్న డౌట్ ఉందా, నా 2 నెంబర్లు ఇచ్చాను. మన నెంబర్లకి వాట్సాప్ చేయండి. ఒక వీడియో కానీ ఫోటోలు కానీ పెడితే నేను ఏ కలర్కి వస్తుంది ఏంటి అనేది క్లియర్గా చెప్తాను అనమాట. అంతే తప్ప మీకు తెలియకపోతే లాస్ కావద్దు. నేను ప్రతిరోజు చెప్తాను, మళ్ళీ చెప్తున్నాను. కలర్ ఐడెంటిఫికేషన్ అనేది మనం ఆడే దెబ్బలాటలో చాలా 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 ఇంపార్టెంట్. కనుక ఇట్టి పరిస్థితుల్లో కలర్ ఐడెంటిఫికేషన్లో మిస్టేక్ జరగకూడదు. మిస్టేక్ జరిగిందంటే లాస్ అయిపోతాం. ఇట్టి పరిస్థితుల్లో మీకు అర్థం కాలేదంటే నన్ను అడగండి. నాకు తెలియకపోతే ఇంకొకరిని అడుగుతాను, లేదంటే మీరు ఇంకొకరిని అడుగుతాను. అంతే తప్ప తప్పు మాత్రం చేయొద్దు. ఓకే ఫ్రెండ్స్. ఓకే, ఇక్కడ టాపిక్లోకి వెళ్తే ఇక్కడ టైమింగ్ వచ్చేసి ఉదయం 6 గంటల నుంచి 8 వరకు. ఉదయం 6 గంటల నుంచి 8 మధ్యకాలం ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగు షాప్కి నున్నబోర కాకినెమలకి ఒకేక చిట్రెక్కల్లో కానీ తోకలో కానీ ఒకేకే తెలుపు ఉండాలి. అలాంటి కాకినెమలు అనేవి ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు. మనం ముసుగు పెట్టుకోవాలన్నా కూడా అలాంటి రంగునే పెట్టుకోవాలి, అందులో డౌట్ లేదు. ఓకే ఫ్రెండ్స్. ఇక వాటి తర్వాత చూపులు గెలిచే రంగులు, ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే అవకాశం ఉన్నప్పటికీ కుసి నలుపు గల కోడి కాకి కుసి నలుపు ఉండాలి, కానీ బొంగలో తెలుపు ఉండాలి. బొంగలో కానీ తోకలో కానీ తెలుపు అనేది ఉండాలి. అలాంటి కోడి కాకి బాగా పనిచేస్తుంది. ఇక వాటి తర్వాత నల్ల సవలాలు, గట్టి కాకి నెమల్లో, పచ్చకాకి నెమల్లో, పశ్చిమగల కాకులు, పాల సేతువాలు, గట్టి కాకులు, పశ్చిమగల కాకిడాగలు, పచ్చకాకులు, నల్ల కాకులు, కాకిడాగలు, వీటికన్నిటికీ కుసి తెలుపు ఉండాలా. ఎక్కడైనా చిట్రెక్కలో కానీ తోకలో కానీ తెలుపేకలు ఉండవచ్చు, ఎక్కువ కూడా కాదు, 1 లేదా 2. ఇలాంటి రంగులు అనేవి మ్యాక్సిమం అన్ని రంగుల మీద కాదు, మళ్ళీ చూపులకు మాత్రమే గెలుస్తాయి రంగులు. చూపులు కూడా మనం పర్టికులర్గా పక్కన ఓడిపోయే రంగులు చూడండి, ఆ ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ ఓడిపోయినప్పటికీ మసరు కుసి ఉండాలి. మసరు కుసి ఉన్నటువంటి డాగ పింగళాలు, శుద్ధ డాగలు, ఎర్ర పొలాలు, ఎర్ర కక్కెరలు, గాజు కక్కెరలు, గౌడు మైలాలు, చింతపిక్కల డాగలు, గంధం బొట్ల సేతువాలు, ఎర్ర బొట్ల సేతువాలు, కోడి పింగళాలు, కోడి మైలాలు, ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోతాయి. ఓకే ఫ్రెండ్స్. ఓకే, ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి 8:30 నుంచి 10:40 వరకు. 8:30 నుంచి 10:40 మధ్యకాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్నప్పటికీ కోడి తెల్ల మైలాలకి కంపల్సరీ బొంగ కుసి 2 అనేది బాగా తెలుపు ఉండాలి ఎట్టి పరిస్థితుల్లో. అలాంటి కోడి తెల్ల మైలాలు అనేవి ఈ టైమ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే రంగులు. ఇక వాటి తర్వాత చూపులు గెలిచే రంగుల పక్షికి కోడి పింగళాలు కూడా చాలా బాగా పనిచేస్తాయి. కోడి ఎర్ర మైలాలు, గోధుమ రంగు పింగళాలు, నల్లబొట్ల సేతువాలు, ఎర్రబొట్ల సేతువాలు, గంధం బొట్ల సేతువాలు, కోడి కాకులు, బూడిద రంగు మైలాలు, కోడి డాగలు, కోడి రసంగులు, కోడి మిరపపొడి డాగలు, తెల్ల కక్కెరలు, నల్ల కక్కెరలు, నెమలి కక్కెరలు, కాకి పింగళాలు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకు గెలిచే రంగులు, ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే రంగులు ఇవి. చూపులు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలి ఏంటంటే పక్కన ఓడిపోయే రంగులు చూడండి, కంపల్సరీ పక్కన ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ ఓడిపోయే రంగులకి గట్టి కుసి ఉండాలి. గట్టి కుసి ఉన్నటువంటి కాకి డాగ పర్లాలు, నెమలి పర్లాలు, నెమలి డాగలు, ఎర్ర నెమళ్ళు, శుద్ధ డాగలు,
పచ్చకాకి డేగలు, ఎర్ర పశ్చిమగల నెమళ్ళు, పచ్చకాకి నెమళ్ళు, శుద్ధ నెమళ్ళు, 9 వన్నె కాకులు, పశ్చిమగల కాకులు ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది కనుక ఎట్టి పరిస్థితుల్లో ఈ రంగులను ఉపయోగించవద్దు. ఓకే ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి 11 గంటల నుంచి 1:10 వరకు. 11 గంటల నుంచి 1:10 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్నప్పటికీ గట్టి కాకి డేగలు లేదంటే పచ్చకాకి డేగలు, గట్టి కాకి డేగలు, పచ్చకాకి డేగలు అనేవి ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు కనుక మనం కంపల్సరీ టైమ్స్లో ముసుగు లేదా జోళ్ళకి గట్టి కాకి డేగలను కానీ లేదంటే పచ్చకాకి డేగలను కానీ పెట్టుకుంటే కంపల్సరీ విజయం అనేది సాధించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్. ఇక వాటి తర్వాత చూపులకు గెలిచే రంగులు ఓన్లీ చూపులకు మాత్రమే గెలిచినప్పటికీ బాగా బొంగనలుపు కుసి నలుపు ఉన్నటువంటి ఎరుపుకు మించిన కాకిడేగలు, గట్టి కాకులు, పశ్చిమగల కాకులు, 9 వన్నె కాకులు, సేతువాలు, సేతువాలకి కాళ్ళు నలుపు ఉండాలి అలాంటి సేతువాలు అన్నమాట. నల్లబొట్ల సేతువాలు, శుద్ధ డేగలు, నల్ల డేగలు ఇలాంటి రంగులు. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో అన్ని రంగుల మీద కాదు చూపుల్లో మాత్రమే గెలుస్తాయి రంగులు. చూపులు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలంటే చూడండి పక్కన ఓడిపోయే రంగులు కదా, ఆ ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి. చూడండి ఇక్కడ ఓడిపోయినప్పటికీ కుసి తెలుపు ఉన్నటువంటి తెల్ల నెమళ్ళు, కోడి నెమళ్ళు, కోడి మైలాలు, తెల్ల మైలాలు, గౌడి నెమళ్ళు, కోడి నెమల పింగళాలు, కోడి రసంగులు, కోడి డేగలు, ఎర్ర డేగలు, శుద్ధ నెమళ్ళు, తెల్ల కక్కెరలు, నెమల కక్కెరలు ఇలాంటి రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్. ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి 1:30 నుంచి మధ్యాహ్నం 1:30 నుంచి 3:40 వరకు. మధ్యాహ్నం 1:30 నుంచి 3:40 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగు షాప్కి ఎర్ర పశ్చిమగల నెమల పింగళాలు. ఇక్కడ ఎర్ర పశ్చిమగల నెమల పింగళాలు అనేవి ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు కనుక ఎట్టి పరిస్థితుల్లో మనం ఇక్కడ ముసుగు లేదా జోళ్ళొప్పుకుని దెబ్బలాటాడుకోవాలంటే మాత్రం ఎర్ర పశ్చిమగల నెమల పింగళాలనే పెట్టుకోవాలి. ఇక వాటి తర్వాత చూపులు గెలిచిన రంగుల షాప్కి కుసి అనేది మసర కుసి ఉండాలి. మసర కుసి గల పిచ్చికవన్న గౌడి నెమళ్ళు, పింగళా నెమళ్ళు, గౌడి నెమళ్ళు, చింతపిక్కల డేగలు, శుద్ధ డేగలు, ఎర్రబొట్ల సేతువాలు, డేగ పింగళాలు, గౌడ అబ్రాసులు, ఎర్ర అబ్బరాసులు, ఎర్ర నెమళ్ళు, నెమల డేగలు ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకి గెలుస్తాయి. ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే రంగులు ఇవి. చూపులు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలి ఏంటంటే పక్కన ఓడిపోయే రంగులు చూడండి కంపల్సరీ ఆ ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి. చూడండి ఇక్కడ ఓడిపోయినప్పటికీ తెలుపు కుసి ఉన్నటువంటి కోడి కాకి డేగలు, కోడి కాకులు, కోడి మైలాలు, తెల్ల మైలాలు, గట్టి కాకులు, బూడిద మైలాలు, నల్లకట్టు రసంగులు, నల్ల మైలాలు, కోడి ఎర్ర మైలాలు, పచ్చకాకులు, అలాగే పచ్చకాకి డేగలు, గట్టి కాకి డేగలు ఇలాంటి రంగులన్నీ కూడా ఈ టైమ్స్లో మ్యాక్సిమం ఓడిపోయే ఛాన్సెస్ అనేవి చాలా చాలా ఎక్కువగా ఉంటాయి అన్నమాట. ఓకే ఫ్రెండ్స్. ఓకే, ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు. సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న చెప్పి కోడి ఎర్ర మైలాలు లేదంటే కోడి రసంగులు, కోడి డేగలు ఈ 3 రంగులు. కోడి ఎర్ర మైలాలు కానీ వాటికి కంపల్సరీ కోడి చూపు ఉండాలా, కోడి రసంగులు కానీ లేదంటే కోడి డేగలు ఈ 3 రంగులు చాలా అంటే చాలా బాగా పనిచేస్తాయి. ఇక వాటి తర్వాత చూపులు గెలిచినప్పటికీ కోడి మిరపపండు డేగలు, కోడి డేగలు, కోడి మైలాలు, గేరువాలు, గరుడ మైలాలు, బొంగ తెలుపు ఎర్ర నెమళ్ళు, శుద్ధ డేగలు, నెమల డేగలు, కోడి నెమళ్ళు, తెల్ల నెమళ్ళు, అలాగే ఎర్ర కక్కెరలు, వాటి తర్వాత తెల్ల మైలాలు ఇలాంటి రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులు గెలిచే రంగులు. ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలుస్తాయి రంగులు. చూపులు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలి ఏంటంటే పక్కన ఓడిపోయే రంగు చూడండి కంపల్సరీ ఆ పక్కన ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి. చూడండి ఇక్కడ ఓడిపోయే రంగు చెప్పి కుసి నలుపు ఉండాలి. బాగా కుసి నలుపు ఉన్నటువంటి కాళ్ళు నలుపు గల సేతువాలు, నల్లబొట్ల సేతువాలు, పశ్చిమగల కాకులు, 9 వన్నె కాకులు, పచ్చకాకులు, పచ్చకాకి డేగలు, నల్ల కాకులు, గట్టి కాకులు, పచ్చకాకి నెమళ్ళు, నల్లకట్టు అబ్రాసులు, సేతువాలు ఇలాంటి రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది కనుక ఎట్టి పరిస్థితుల్లో ఈ రంగులన్నీ కూడా ఈ టైమ్స్లో ఉపయోగించుకోకుండా ఉంటే చాలా మంచిది. ఇక పగల గురించి అయిపోయింది కాబట్టి నైట్ టైమింగ్స్కి వెళ్దాం. రాత్రి విషయాలకు వస్తే ఇక్కడ టైమింగ్ వచ్చేసి రాత్రిపూట 7 గంటల నుంచి 8:30 వరకు. రాత్రిపూట 7 గంటల నుంచి 8:30 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం ఉన్నప్పటికీ కాకి నెమళ్ళు ఇక్కడ శుద్ధమైన కాకి నెమళ్ళు అనమాట చాలా చాలా బాగా ఉపయోగపడతాయి ముసుగు పెట్టుకుంటే. ఇక వాటి తర్వాత చూపులు గెలిచినప్పటికీ 9 వన్నె కాకులు, గట్టి కాకులు, తోకలో కేక తెలుపు గల కాకి నెమళ్ళు, శుద్ధ నెమళ్ళు, కోడి కాకి నెమళ్ళు, పశ్చిమ గల కాకులు, నల్లకట్టు అబ్రాసులు, నెమలి అబ్రాసులు, కోడి కాకులు ఇలాంటి రంగులు. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకి విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు. ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే రంగులు వాటివి. చూపులకు గెలుస్తాయి రంగులు కానీ మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలి ఏంటంటే పక్కన ఓడిపోయే రంగులు చూడండి కంపల్సరీ ఆ పక్కన ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి. చూడండి ఇక్కడ ఓడిపోయినప్పటికీ చింతపిక్కల డేగలు, శుద్ధ డేగలు, డేగ పింగళాలు,
ఎర్ర పొలాలు, ఎర్రబొట్ల సేతువాలు, కోడి పింగళాలు, పశ్చిమగల సేతువాలు, ఎర్రడేగలు, మిరపపండు డేగలు ఇలాంటి రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్న రంగులు. కనుక ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి రంగులన్నీ కూడా ఈ టైమ్స్లో ఉపయోగించుకోకుండా ఉంటే చాలా మంచిది. ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి నైటు 8:30 నుంచి 10:40 వరకు, రాత్రిపూట 8:30 నుంచి 10:40 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం వచ్చేప్పటికి కోడి ఎర్ర మైలాలు అనేవి ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు. కనుక మనం కంపల్సరీ ఇక్కడ ముసుగు లేదా జోళ్ళకి కోడి ఎర్ర మైలాలను మాత్రం ఉపయోగించుకోవాలి. అలాగే ఇక వాటి తర్వాత చూపులు గెలిచే రంగులు, ఓన్లీ చూపులకు మాత్రమే గెలిచే రంగులు చెప్పి కోడి మైలాలు, కోడి పింగళాలు, గేరువాలు, బాగా కోడి చూపు ఎర్ర కక్కెరలు, నల్లబొట్ల సేతువాలు, బాగా కోడి చూపు మిరపపండు డేగలు, బాగా కోడి చూపు రసంగులు, బాగా కోడి చూపు గల డేగలు, పాల అబ్రాసులు ఇలాంటి రంగులు. ఇలాంటి రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులు గెలిచే రంగులు అన్నమాట. ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే రంగులు ఇవి. చూపులు గెలుస్తాయి రంగులు, కానీ మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలి ఏంటంటే పక్కన ఓడిపోయే రంగులు చూడండి, కంపల్సరీ ఆ పక్కన ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి. చూడండి ఇక్కడ ఓడిపోయే రంగులు చెప్పటికి నెమలి డేగలు, నల్లకట్టు అబ్బరాసులు, ఎర్ర అబ్బరాసులు, ఎర్ర నెమళ్ళు, ఎక్కడ కోడి చూపు లేని శుద్ధ డేగలు, కాకిడేగ పర్లాలు, కాకి నెమళ్ళు, పచ్చ కాకి డేగలు ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి నైట్ 11 గంటల నుంచి 1:10 వరకు, నైట్ 11 గంటల నుంచి 1:10 మధ్య కాలం ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్నప్పటికీ బాగా కుసి నలుపు ఉన్నటువంటి పచ్చకాకి డేగలు, ఎక్కడ కోడి చూపు ఉండకూడదు, బొంగ తెలుపు కుసి తెలుపు అసలు ఉండకూడదు, అలాంటి పచ్చకాకి డేగలు అనేవి ఇక్కడ బాగా పనిచేస్తాయి అనమాట. అలాగే ఇక నెక్స్ట్ వాటి తర్వాత చూపులు గెలిచే రంగులు, ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే అవకాశం ఉన్నప్పటికీ ఎరుపుకు మించిన కాకి డేగలు, గట్టి కాకులు, అలాగే శుద్ధ డేగలు, గట్టి కాకి డేగలు, పచ్చకాకులు, పసిమిగల కాకులు, కోడి చూపు లేని సేతువాలు, శుద్ధ డేగలు, నల్లబొట్ల సేతువాలు, కాకి పింగళాలు ఇలాంటి రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులు గెలుస్తాయి. చూపులు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగులు మేము పెట్టుకోవాలంటే చూడండి, ఇక్కడ పక్కన ఓడిపోయే రంగులు లేదా ఆ ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి. ఇక్కడ ఓడిపోయేటప్పటికి నెమలి మైలాలు, కోడి మైలాలు, తెల్ల మైలాలు, తెల్ల నెమళ్ళు, ఎర్ర మైలాలు, తెల్ల కక్కెరలు, కోడి డేగలు, కోడి రసంగులు, కోడి పింగళాలు ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ అనేవి చాలా ఎక్కువగా ఉంటుంది. కనుక ఎట్టి పరిస్థితుల్లో ఈ రంగులను ఉపయోగించుకోవాలి.